అందరికీ నమస్కారం అండి. మొన్న పులివెందుల ఎమ్మెల్యే గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆయన పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు వేట కత్తిలు పట్టుకొని అవి అందరికీ చూపిస్తూ, బహిరంగంగా చూపిస్తూ వాళ్ళు వేడుకలు జరుపుకున్నారు. కొంతమంది పుట్టినరోజు జరుపుకుంటూ మేకపోతులను బలి ఇవ్వడం కానీ, లేకపోతే కత్తిలో చూపించి మారణాయుధాలు, చెప్పాలంటే మారణాయుధాలు చూపిస్తూ వాళ్ళు ఆ పుట్టినరోజు జరుపుకోవడం చాలా శోచనీయమండి. ఇది సభ్య సమాజం ఎవరు కూడా హర్షించేటువంటి విషయం కాదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే, పుట్టినరోజు చేసుకున్నామంటే ఎవరైనా ఒక కేక్ కట్ చేసుకుంటారు. వెస్ట్రన్ కల్చర్ మనం అడాప్ట్ చేసుకున్నాం కనుక మనం ఆ కేక్ కట్ చేసి అవి అందరికీ పంచడం చేస్తారు. లేకపోతే చాక్లెట్లు అందరికీ పంచుకోవడం ఒకటి అలవాటు అదో చేసుకున్నాం. లేకపోతే గుళ్ళు గోపురాలకి వెళ్ళి పూజలు చేసుకునేటువంటి సాంప్రదాయం. కానీ వీరు కొత్త సాంప్రదాయానికి మేము రఫా ఆడిస్తామని చెప్పేసి కత్తిలు చూపించి ప్రజల్ని భయాందోళనకు గురి చేయడం చాలా దారుణం. ఎవరైనా పుట్టినరోజు అంటే అది జన్మ తీసుకోవడం. పుట్టినరోజు అంటే 10 మంది ఇంకా ప్రాణాలు కాపాడాలి అనే ఒక ఆలోచనతో ఎవరైనా ఉంటారు. పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలంటే అందుకే గుళ్ళు గోపురాలకు వెళ్తాం. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం కత్తిలు చూపిస్తూ రఫా ఆడిస్తాం, మేము అధికారంకి వస్తే మేము అందరినీ కూడా తెగ నరుకుతాం అని ఒక సంకేతాలు ఇవ్వడం వెనకాల ఆంతర్యం ఏంటో ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది చాలా దారుణం. అలాగే ఎవరైతే కత్తిలు అవి చూపించి ప్రజలకి భయాందోళన గురి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారండి. అలాగే ఆర్మ్స్ యాక్ట్ ప్రకారంగా కూడా పనిముట్లు ఏవైతే అవి ఇప్పుడు గుణపం ఉంది. గుణపం అంటే పనికి ఉపయోగపడతారు. అవి పట్టుకొని ఎవరో పట్టుకుని వెళ్తున్నారు అనుకోండి, పెద్ద విషయం కాదు. అలాగే వంట చేసినటువంటి కత్తి ఎవరో పట్టుకున్నారు అనుకుందాం, దాని మీద కూడా పెద్ద ఉండదు. ఇది పెద్ద వేట కొడవలు అంటారు, ఇట్లా వేటకు ఉపయోగించేటువంటివి. అలాంటి కత్తులన్నీ చూపించడం ఇది ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా కేసుకి అట్రాక్ట్ చేస్తుంది. కనుక సంబంధిత అధికారులకు కూడా ఒకసారి గమనించాలి. ఎవరైతే చట్టాలు అతిక్రమించారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. కానీ ఈ సంస్కృతి ఏదైతే ఫ్రాక్షన్ మెంటాలిటీ, లేకపోతే మాకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నా, మాకు ఆలోచనకి వ్యతిరేకంగా వెళ్ళినా, మాకు నచ్చినట్టు ఎవరైనా చేసినా వాళ్ళను తెగ నరుకుతామని ఉద్దేశంతో కత్తులు చూపించడం మాత్రం ఇది సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నారండి. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చరిత్రలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంటుందండి. ఆయనకున్న ఆ నేర చరిత్రే కారణమేమో, అదే ప్రతిబింబించేటట్టుగా వాళ్ళకి శ్రేణులు అందరూ తయారు చేస్తున్నారేమో అనిపిస్తుంది. అయితే ఈ వేట గొడవలతో చూపించినంత మాత్రాన మేము జడిసిపోయి వెళ్ళిపోయింది ఎవరు లేరు. ఇవన్నీ కూడా తాటాకు చప్పట్ల కిందని మేము భావిస్తున్నాం. కానీ సభ్య సమాజంలో ఉండేటప్పుడు మాత్రం ఏ విధంగా పుట్టినరోజు చేసుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. కనుక ఈ తాటాకు చప్పట్లకి ఎవరు కూడా జడిసేది లేదు. ఎవరైతే చట్టాలు అతిక్రమిస్తారో వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇది కూడా ఒక విధంగా చూడాలంటే ఈరోజు వస్తున్నటువంటి పెట్టుబడులు కూడా పారదోలడానికి ఉపయోగపడేటువంటి విషయం కూడా గమనించవచ్చండి. ఒకటి, ఎదుటివాడిని భయపడడం ఒకటైతే, ఈ కత్తి చూపించేటువంటి సంస్కృతి వెనకాల ఆంతర్యాలు కానీ గమనిస్తే, ఒకటి ఎదుటి పార్టీ నడుపుకొని